హాయ్ అండి. వర్షం పడుతుంది కానీ చాలా చల్లగా ఉంది వాతావరణం. నేను ఆల్రెడీ కూడా ఇడ్లీకి నేను పప్పు నానబెట్టానండి. మార్నింగే నానబెట్టాను. అది ఏం చేశారు, మా హస్బెండ్ చల్లగా ఉంది కదా, నాకు గారెలు తినాలనిపిస్తుంది అర్జెంటుగా అన్నారు. పోవాలి, ఇంకా హస్బెండ్ అడిగారు కదా, ఇంకా చేసి పెట్టాలి కదండి. అందువల్ల ఇడ్లీకని నానబెట్టిన దాంట్లో వాటర్ ఎక్కువ వేయకుండా కొంచెం గారెలకనేసి రుబ్బు తీసి పక్కన పెట్టానండి. తర్వాత గ్రైండర్లో కొంచెం వాటర్ వేసి ఇంకా బాగా నలిగేలాగా మా పెద్దమ్మాయిని కూర్చోబెట్టాను అక్కడ. అంతట్లో మా హస్బెండ్ పడుకుంటే నేను వచ్చి చక్కగా కొంచెం ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసి నేను గారెలు వండాను. చాలా క్రిస్పీగా వచ్చాయండి, చాలా బాగున్నాయి. అంటే ఫ్రెష్గా ఆడి ఎన్ని చేసాం కదండి. వీరని మట్టికి ఇంట్లోనే చేసుకోండి, బయటికి ఎవరో తినొద్దు. క్లైమేట్ కూడా మారిపోయింది, అందరూ వేడి నీళ్ళు తాగండి, కూలింగ్ వాటర్ కంటే ఎక్కువ తాకండి ఎవరో కూడాని. ఎంత బాగా చూడండి. కానీ మనకి కరెంట్ లేదండి. కరెంట్ లేకపోవడం వల్ల నేను ఏం చేశానంటే పప్పు చట్నీ ఆడదామని చెప్పి పక్కన పెట్టాను. కరెంట్ లేదు, పొద్దున్న పప్పు ఉందండి, అదే ముంచుకొని తినేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగుందండి. కూల్ వాతావరణంలో నేను ఇలా చేశాను. బాయ్ అండి.